మనకి స్వతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే రిపబ్లిక్ డే 1950 జనవరి 26న. ఏంటి అంటే మనదంటూ రాజ్యాంగం. అంతకుముందు 40 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన బ్రిటిష్ వాడి పరిపాలనే నడిపాం. మన సొంత పరిపాలన అన్నటువంటిది 1950 జనవరి 26 నుంచి నడుస్తుంది. అందుకే రిపబ్లిక్ డే జరుపుకుంటుంటాం. రిపబ్లిక్ డేకి సాధారణంగా గెస్టులుగా ఇతర దేశాలకు సంబంధించిన అధినేతల్ని పిలవడం ఆనవాయితీ. అందులో మొదటిసారి బైడెన్ రావాలి యాక్చువల్గా. అయితే బైడెన్ ఎలక్షన్స్ హడావిడి ఉన్నటువంటి నేపథ్యంలో రాకపోవడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు పిలిచాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తాజాగా వచ్చారు. ఆయన గుర్రప్పగ్గీలో ద్రౌపది ముర్ము గారితో రావటం, అట్లాగే అక్కడ త్రివిధ దళాల కవాతు, అట్లాగే మహిళా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి కవాతులు, అలాగే దేశ ప్రగతికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆయనలో ఒక ఉత్సాహం పొంగిపొర్లింది. అంటే వాళ్ళ దేశపు జనాభా ఎంత, మన దేశపు జనాభాలో 10% ఉంటారు. అట్లాంటి నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్లో జరిగిన సంబరాలని ఘనంగా గుర్తు చేసుకుంటూ ఒక వీడియో చేసి ట్వీట్ చేశారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ హ్యాస్ ప్రిడిక్టెడ్ దట్ ఇండియా విల్ బీ ఎట్ ద ఫ్రంట్ రో of the world's transformation. Macron shared a video of his Republic Day visit in India, where he was the chief guest for the 75th year celebration. We have got everything to say to a country like India, a democratic power, a demographic, economic and a technological as well, which is going to be at the world's transformation. ఇది ప్రపంచపు మార్పులకి వేదికగా భారతదేశం కాబోతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రగతి పదంలో పరుగులు పెడుతోందంటూ చెప్పుకొచ్చారు ఆయన.